మీరే ఎక్స్పెక్ట్ అన్న ఫోన్ కొంచెం శేఖర్ అన్న అన్న కొంచెం అక్కడ వెళ్దాం మరి ఎక్కడికి అక్కడ ఉండండి నేను కూడా వస్తాను అదే నమ్మకంతో నన్ను మళ్ళీ రెండవసారి గెలిపించిన తర్వాత అనుకున్న విధంగా ప్రభుత్వం వచ్చింది. మరి వచ్చిన ప్రభుత్వం కూడా ప్రజాపాలన చేస్తూ నిరంతరం గత ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో అవన్నీ కూడా కొనసాగించుకుంటూ మళ్ళీ చేస్తున్న తరుణంలో దాదాపు 6-7 నెలలు కావచ్చింది. ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. మరి ప్రభుత్వం ఒకవైపు నేను ఒకవైపు అయిపోయినా ఆ విషయం మీ అందరూ తెలుసు. మరి ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రుల సహకారంతో కలిసి అధికారుల సహకారంతో కలిసి పనిచేసే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కలవడం, వారు మంత్రివర్యులు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించుకోవడం, పార్టీ వేరుగా కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా మంది, ఎందుకంటే చాలా మంది పాత వాళ్ళు మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, వైస్ ఎంపీపీ గారు ఉన్నారు, మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన మా నాయకులు ఉన్నారు, అక్క పర్వత అన్వల్ సార్, వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నవారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తూ ఈ రోజు కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా ఎందరో చెప్తారు, మేము ఇదివరకు తెలుగుదేశం ఇంటిని అనుకోకుండా నివడలేదు, తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చినాం అని చెప్పిన వీడియో కూడా మధ్యలో వచ్చింది. మరి అట్లనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలిసి తెలియని వాళ్ళు మనం అనుకోవచ్చు, ఏంటబ్బా ఈ 11 లక్షల రూపాయల రుణాలకు మరి మా మహాతనులు అందరూ పిలిచిరని చెప్పి మహాలక్ష్మి అందరూ పిలిచినారు. కానీ ఒక 11 లక్షల రుణాలే కాదు, ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ కాళ్ళపై నేను నిలబడే విధంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ విషయంలో గౌరవ మంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి వారు చెప్పాలని చెప్పి కోరుతూ, మరి క్లుప్తంగా, ఎందుకంటే ఇప్పటికే టైం అయింది, సార్కి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం అయిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం. మీ అందరూ కూడా భోజనం అన్ని ఏర్పాటు చేసినా. చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. మీ దయతోటి, మీ ప్రేమతోటి 2018 డిసెంబర్, అంటే దాదాపు 7 సంవత్సరాల కింద మొదటిసారి గెలిచిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి
దాదాపు ఊర్లో ఒక సగం వరకు రోడ్లు రేట్లు అవన్నీ పెట్టినాం. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకు పనిచేస్తున్నాం అంటే మరి ఈ రోజు కలిసి పనిచేసి పాత ప్రభుత్వం ఉంచిన 3.5 కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు ఇప్పించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ బకాయిలు ఇప్పిస్తూ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 3,92,00,000 రూపాయల పనులు 1 నుంచి 12వ వార్డు వరకు 1, 2, 3, 4, 12 వరకు కూడా ట్రైన్లు అంటే మోర్లు రోడ్లు వేసుకుని ఇంతకుముందు రవక్క అనుభవం సార్ చదువు వినిపించారు. మరి మీరు అందరూ విన్నదో కానీ వాస్తవానికి ప్రతి వాళ్ళ కూడా 3-4 మోర్లు 3-4 ట్రైన్లు కట్టుకున్నాం తక్కువ. ఈ రోజు వేసిన శంకుస్థాపనతో దాదాపుగా పెద్ద మోర్లు ప్రతి వాళ్ళకు లైట్లు అదేవిధంగా మన చెరువు కట్టే కావచ్చు పార్కులు లేదు. ఇంకా 7,80,00,000 టెండర్లు పిలిచారు. అతి త్వరలోనే ఏదైనా ఒక కాంట్రాక్టర్ వస్తారని ఆశిస్తున్నాం. మన 15 కోట్లకు ఇవ్వడం జరిగింది. ఆ పాత్రికేయ మిత్రులకు చెప్తున్నాం దయచేసి దాంట్లో 7,20,00,000 టెండర్లో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన అధికారులు. కొంత అనొచ్చు, అరే 3 రోజుల కిందనే ఓపెన్ చేసిండ్రు, ఇవాళ బ్యాంక్ గ్యారెంటీ అయిందా, అగ్రిమెంట్ అయిందా, ఎమ్మెల్యే గారు ఎట్లా మంత్రి గారిని తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడచ్చు. ఎందుకంటే కొందరు నాయకులను తప్పుదో పట్టించి మీడియా ద్వారా అగ్రిమెంట్ లేకుండా చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే కాంట్రాక్టర్ కు సరి అయిన వారికి అన్ని అనుమతులు ఉంటే వెంటనే అధికారులు ఇచ్చేస్తారు. కమిషనర్ గారు ఇచ్చారు. ఆ తర్వాతనే ఈ రోజు గౌరవ మంత్రి గారి ద్వారా భూమి పూజ చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా వినియోగించుకుంటున్నాం. మరి సందర్భంగా 7,00,00,000 మంజూరు చేసి భూమి పూజ చేసిన మంత్రి గారికి మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ఒకసారి 4 రోజుల కిందనే జైత్యాల్లో 260 కోట్లతోటి మామూలు విషయం కాదు, 260 కోట్లతోటి హాస్పిటల్ పూర్తి చేసుకున్నది, కొత్త కట్టబోయేది ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మాట్లాడే ముందు ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. మా పాత్రికేయులందరూ ఉంటున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ, రాయకల్ పట్టణంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేయలేదని కొందరు మాట్లాడుతున్నారు. మరి మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా, మొదట్లో ఒక కంటి డాక్టర్గా, రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేశాం. మరి ఈసారి ప్రభుత్వం మారింది. గతంలో అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి దాదాపు 17 కోట్లతోటి ఎన్నో సీసీ రోడ్లు మూలం చేశాం. ఆ వేసిన తర్వాత చివరిలో వేసిన వాటికి ఒక 3,50,00,000 రూపాయలు ఆ చేసిన వాళ్ళకు బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉండే. కాంట్రాక్టర్లు ఎక్కడ పని అక్కడ ఆపేసారు. ఆ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసి జగిత్యాల నియోజకవర్గానికి అభివృద్ధి అవసరం ఉంది, నేను వేరే పార్టీ నుంచి గెలిచిన కావచ్చు, నేను మీతో కలిసి పనిచేస్తాను సార్ అంటే వారు సాధారణంగా ఆహ్వానించి స్వాగతించి వెంటనే 8 కోట్లకు పనులు పూర్తి సాగాలని చెప్పి ఆ పాత బకాయిలు 3.5 కోట్లు చెల్లించగానే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి 3,92,00,000 రూపాయల పనులు పూర్తి చేసింది. కొందరు అంటున్నారు, అరే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక బిల్ల పెట్టలే, ఒక్క మోరి కట్టలేదు. మన నాయకుల్లో 12 వార్డులు ఉంటాయి. మొదటి వాడికేమో మన నమ్మకుంటుంది, ఆఖరి 12 వార్డుకు మన చైర్మన్ గారు ఉంటారు. నేను ఈ సందర్భంలో అసలు ఏ సందులలో ఈ ఏడాది అర్థంగా కట్టిన మోర్ల లిస్టు చెప్పాల్సిందిగా రేపు మోరంటారు చెప్పాల్సిందిగా గౌరవనీయులు హనుమంత్ సార్ చదవాల్సిందిగా కోరుతాం. మొదటి సంతకం తెలంగాణలో ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర దేవాలయం దర్శనానికి వెళ్ళినా, వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినా, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులు
అదేవిధంగా మన పిల్లలు హాస్టల్లో ఉంటే హాస్టల్కి వెళ్ళినా, మన బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినా, మన ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి మీరు ఏ బస్సులలో ఉచితంగా పోతున్నారో ఆ ఉచితంగా బస్సు వెళ్ళే ఛార్జ్ మొత్తం కూడా ప్రతి నెల వందలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్న విషయాన్ని కూడా మా సోదరి మన గుర్తుకు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం మహిళా సంఘాలకు సంబంధించిన సభ్య సోదరి వల్ల పని చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో క్యాబినెట్లో మాట్లాడతారు. ఏ సంక్షేమ కార్యక్రమం ఉన్నా మహిళ ఆ కుటుంబానికి ఆ సోదరిమని మహిళా సోదరిమని ఒక లక్ష్మిలాగా, ఒక మహాలక్ష్మి లాగా ఆ యొక్క సోదరిమని పేరు మీద ఉండాలని చెప్పి ఈరోజు ప్రభుత్వ పరంగా మీ అందరికీ తెలుసమ్మా, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించి మహిళా సమక్ష జిల్లా అధ్యక్ష కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మహిళా సంఘాలు ఈ జిల్లాలో పెట్రోల్ బంక్లకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన సోలార్ ప్రాజెక్టు ఎవరు కూడా ఊహించారమ్మా. ఈరోజు సంఘాలకు సంబంధించిన సోదరిమణులు కూడా ఒక సోలార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఆ ప్రాజెక్టును మా మహిళా సంఘ సోదరులను కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ఈరోజు మా జిల్లాకు సంబంధించిన ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో, వెల్ఫేర్ స్కూల్స్లలో స్టిచ్చింగ్ పరంగా ఏదైతే మా సోదరిమణులు ఉన్నారో ఆ సంఘాల ద్వారానే ప్రతి సంవత్సరం స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే ప్రభుత్వంలో ఉన్నటువంటి పిల్లలకు యూనిఫామ్స్ కూడా సంఘాలకే అవకాశం ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులు 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వరుడిగా కావాలని మహిళా సంఘాల సభ్యురాలు సోదరిమణులందరూ కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా అన్ని విధాల ముందంజలో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ఈరోజు అమలు చేసే సందర్భంలో కూడా ఇక్కడ మన మీడియా మిత్రులు రాయకల్కి సంబంధించిన కూడా మా మీడియా మిత్రులు జగిత్యాల జిల్లా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం. సోదరి మళ్ళకు ఇందిరమ్మ తల్లి మహిళా చీర కానుకగా రేవంత్ అన్న చీరగా ఇచ్చుకుంటూ సంఘ సభ్యురాలు కాకుండా సంఘ సభ్యురాలు లేనటువంటి సోదరి మళ్ళీ కూడా ఇందిరమ్మ మహిళా చీర మన ప్రభుత్వ పరంగా అందజేసిన సందర్భంలో కూడా ఈరోజు మీ అందరికీ తెలుసమ్మా, గత 2014 నుంచి 18 నుంచి 23 వరకున్న ప్రభుత్వాలు ఆ రోజు ఈ విధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రజలతో ఎన్నుకోట ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి ఒక దరఖాస్తు ఇచ్చి మనకు ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మన కుటుంబంలో మన కొడుకు పెళ్లి చేస్తే కొత్తగా ఒక రేషన్ కార్డు నమోదు చేసుకొని కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మీరు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ ఈ రాయకల్ మండలానికి ఈ యొక్క మున్సిపాలిటీకి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మర్చిపోవద్దమ్మా. ఇంత గొప్పగా ప్రతి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డుపై ఎవరైతే ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నులు భోజనం చేస్తారో సన్న బియ్యాన్ని కూడా అందజేసిందమ్మా. రేషన్ కార్డు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రాయకల్ మండలం, రాయకల్ మున్సిపాలిటీ, జగిత్యాల జిల్లాకు సంబంధించిన అందరూ అర్హత ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డు అందజేసి రేషన్ కార్డుపై సన్న బియ్యం అందజేసింది ప్రభుత్వం. అందరూ కూడా 200 యూనిట్ వరకు కరెంటు వాడుకుంటే ఉచితంగా కరెంటు కూడా ఏదైతే ఉచిత కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. మన ఇంట్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న ప్రతి కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మీ బస్సులలో దూర ప్రాంతాలకు మా సోదరులకు వెళ్తే ప్రభుత్వమే ఆ బస్ టికెట్ ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి చెల్లింపు చేస్తుందో మీ ఇంట్లో 200 యూనిట్లు వాడుకున్న ప్రతి కుటుంబానికి కూడా ఆ కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే కరెంటు డిపార్ట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి చేస్తుంది. మరి అదేవిధంగా మీకు తెలుసు, ఆ రోజు ఒక ఇల్లు కట్టుకోవాలి పేదవాళ్ళు, ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ధర్మపురి నిజవర్గం కానీ, జగిత్యాల నిజవర్గం కానీ, కోరుట్ల నిజవర్గం కానీ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి నిజవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మా మహిళా సోదరులు ఇక్కడ పెద్దలందరూ మనం చేస్తున్నాం. ఈరోజు మహిళ 3,500 నిజవర్గానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా ఇందిరమ్మని శాంక్షన్ చేసి ఒక్కొక్క లబ్ధిదారికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లమ్మ. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళ సౌకర్యాన్ని, ఇందిరమ్మ ఇంటి కళను
ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినటువంటి ఈ ప్రభుత్వం గృహ సంఘాలకు నిధులు కానీ షాదికాని నిధులు కానీ చర్చి కానీ మంజూరు చేయిస్తా అని చెప్పేసి వారు చెప్తున్న సందర్భంలో కూడా వారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జిల్లా మంత్రిగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మా రాయకల్ మండలానికి సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన మిగిలిపోయిన పనులు ఏదున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర మంత్రివర్యులు ఏదైతే ఆర్థిక శాఖ మంత్రితో సాధ్యమైనంత వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వ పక్షాన నిలబడతాననే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఒక్కసారి మన సోదరి మనందరికీ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగారిని మనవి చేసుకుంటున్నాం. ఒక్కసారి మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి మనస్ఫూర్తిగా పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.